హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో స్నాక్స్ ఐటెం పొటాటో చిప్స్ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. ఇవి చాలా క్రిస్పీగా అచ్చం స్వీట్ షాప్లో చేస్తారు కదా బేకరీలో, అలానే ఉంటాయి. ఇప్పుడు బేకరీలో ఏం తీసుకోవద్దు, తినొద్దండి, క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ నేను ఎప్పటి నుంచో కూడా ఈ చిప్స్ అనేది పొటాటో చిప్స్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. చాలా హెల్తీగా టేస్టీగా, చెప్పాలంటే వాటికన్నా ఇంకా బాగుంటాయి. అంత టేస్టీగా ఉండే ఈ పొటాటో చిప్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. తగినంత కారపొడి, తగినంత సాల్ట్, టేస్ట్కి సరిపడా. పొటాటోస్ అనేది ఈ కలర్ ఉన్నవి తీసుకోవాలి. మనకి లైట్ ఎల్లో కలర్ అలా ఉంటాయి కదా, ఎల్లో కాదు గోల్డ్ కలర్ అలా, అవి సరిగా రావండి చిప్స్కి. ఇవైతే బాగా వస్తాయి, మార్కెట్లో ఉంటే ఇవి తెచ్చుకోండి. మొత్తం పీల్ తీసేసి ఈ విధంగా శుభ్రంగా ఒక బౌల్లో మంచినీళ్ళల్లో వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే తేమ అనేది ఉండకూడదండి. ఈ విధంగా మొత్తం డ్రై చేసుకొని పొటాటోని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే తేమ అనేది ఉన్నిందంటే ఆయిల్లో వేసిన వెంటనే మనకి అవి క్రిస్పీగా రావడానికి కొంచెం లేట్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. స్టవ్ వెలిగించి ఈలోపు కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేద్దాము. డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేయాలండి. కొద్దిగా ఎక్స్ట్రానే వేసుకోండి, బాగా మునగాలి. అవి కొద్దిగా వేసారంటే సరిగా రావు. మనము పొటాటోస్ స్లైస్ ఎన్నైతే వేస్తామో అవి మునిగేంత వరకు అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఉండకూడదండి, నార్మల్ హీట్లో వేసుకోవాలి. నార్మల్ హీట్లో వేసుకొని ఈ విధంగా చూపించిన కట్టర్ ఉంది కదా, పొటాటో కట్ చేసుకునే కట్టరు, అది తీసుకొని స్లైసెస్గా వేసుకోవాలి కట్ చేసుకుంటూ. ఈ విధంగా పొటాటోని తీసుకొని ఆయిల్లో కొద్దిగా ఇలా ఆయిల్ అనేది అవ్విందంటే పొటాటోకి మనకి అక్కడ అంటుకోకుండా స్పీడ్గా అయితే మనము కట్ చేసి వేసేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదా, మీకు కనిపించలేదనేసి ఆ సైడ్ వెళ్ళి ఇలా తురుముతున్నాను. ఈ విధంగా అయితే అన్నీ తురిమేసుకోవాలి. ఆయిల్ టెంపరేచర్ వచ్చేసి నార్మల్గా ఉండాలండి. ఎక్కువ హీట్లో ఉన్నాయంటే తొందరగా కలర్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటాయి, అంతేను. అలా కూడా తినొచ్చు. నేను ఫస్ట్లో చేస్తే అలానే వచ్చేవి. ఈ విధంగా అద్దుకుంటూ వేసేయండి. నేను ఒక 10 సార్లు చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చాయండి. పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. చూడటానికి కలర్ కానీ తినటానికి టేస్ట్ కానీ భలేగా ఉంటాయి. నేను ఒక హాఫ్ పొటాటోని అయితే స్లైసెస్గా కట్ చేసి వేశాను. ఇప్పుడు ఒక నిమిషం పాటు కదిలించకూడదండి. ఒక నిమిషం తర్వాత అయితే ఇవి టర్న్ చేసుకొని ఇంకా కంటిన్యూగా అయితే మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే అలా చేయకంటే అవి సమానంగా అనేది ఫ్రై అవ్వవు, అక్కడక్కడ సాఫ్ట్గా అనేది ఉంటాయి, పూర్తిగా క్రంచీగా రావు. ఈ విధంగా చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. మనము వేసిన పొటాటో స్లైస్ని ఉన్న టెంపరేచర్ని బట్టి మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మరీ తగ్గిపోయినప్పుడు కొద్దిగా ఫ్లేమ్ అనేది పెంచుకోవచ్చు. మరీ ఎక్కువ ఉన్నదంటే తగ్గించుకొని ఇలా కదుపుతూనే ఉండండి. మంచి కలరు క్రిస్పీగా రావాలి. మనకి నురగలు అనేది రాలేదు కదా ఆయిల్లో, అలా చల్లపడిపోతుంది ఆయిల్ మొత్తము. మనకు కదిపేటప్పుడు కూడా గరిటికి చాలా సులువుగా వెయిట్లెస్గా ఉంటాయండి. అవి సౌండ్ కూడా వస్తూ ఉంటాయి రెడీ అయినట్టు. ఆ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. లేదు మీకు ఆయిల్లోనే అలా కట్ చేసేది నాకు రాదు భయం అంటే ఈ విధంగా ప్లేట్లో కట్ చేసుకొని ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోండి, అలా అయినా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా కూడా వేసి చూపిస్తున్నాను. ఆయిల్లో ఎన్ని స్లైసెస్ అయితే పడతాయో అన్నీ వేసుకోండి. మరి ఎక్కువ వేసారంటే అవి అలానే ఉండవు, ప్లేస్ అనేది లేక వాటికి అలా వంకర టింకర్లుగా అయితే పోతాయి. కానీ టేస్ట్ ఏమో బాగుంటాయిలేండి. కానీ మీకు పర్ఫెక్ట్ షేప్ కూడా రావాలంటే ఈ విధంగా ఉన్న ఆయిల్లో ఎన్నైతే వేసుకోవాలో అన్నీ వేసుకోండి. నేను రెండో వాయి వేసినప్పుడు ఈ విధంగా అయితే మొత్తము మిక్స్ చేసుకుంటూ ఉండి ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇవి మీరు ఎన్నైతే చేసుకోవాలనుకున్నారో సేమ్ ప్రాసెస్ అండి, అన్నీ ఇలానే చేసుకోండి. ఓవర్ హీట్లో పెట్టుకోవద్దండి, లో ఫ్లేమ్లో మొత్తం ఫ్రై చేసుకోండి, బాగుంటాయి కరకరలాడుతూ. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా ఆ ప్లేట్లోకే తీసేసుకుంటున్నాను. ఈ పొటాటోస్ అనేది బాగా మార్కెట్లో అమ్ముతూనే ఉండారు, ఒక్కోసారి ఉండవు. ఇవైతేనే వస్తాయండి, మామూలుగా నార్మల్గా ఉండే పొటాటోస్ అవి రావు.
అవి చూసుకొని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. ఏవి పడితే రావండి పొటాటోస్ కూడా. వాటిల్లో కూడా మనము కొంచెం గట్టిగా ఉంటుంది కాయ. కలర్ అనేది కూడా కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు గోరువెచ్చగానే ఉన్నాయి కదా, అప్పుడే తీసాను. గోరువెచ్చగా ఉన్నాయి. తగినంత సాల్ట్. ఎక్కువైతే పట్టదండి, నేను కొద్దిగా తీసేసాను. ఎక్కువ చేతిలోకి వచ్చేసింది. ఇలా చల్లుకోవాలండి, స్పూన్తో లేకుండా చల్లుకోండి. అన్నిటికీ అయితే బాగా పడుతుంది. ఇలా ఉప్పు కారం చల్లుకొని మీకు తగినంత అయితే వేసుకోండి. మా పిల్లలు తినే అంత అయితే నేను వేసాను. పెద్దవాళ్ళకైతే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రానే వేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా మొత్తం చేత్తో మిక్స్ చేసుకోవాలండి. బాగా అన్నిటికి పట్టాలి. లేదా ఒక బౌల్లో తీసుకొని అలా కిందికి పైకైనా చేయండి, తిప్పండి, బాగుంటుంది. అలా నేను కొద్దిగానే కదా అనేసి నేను ప్లేట్లోనే వేసాను. ఆల్రెడీ ఇది ఒక 2 పొటాటోస్ అండి ఇన్ని అయ్యాయి. ముందు చేసినవి మా పిల్లోళ్ళు ఆల్రెడీ తినేశారు. వాళ్ళు ఆగలేరు చూస్తూ ఉంటే. పెట్టు మమ్మీ అనేసి వచ్చారు. అలానే ఒట్టి సాల్ట్ వేసి ఇచ్చేసాను. ఇవి ఒక 2 పొటాటోస్ని అయితే నేను సాల్టు కారపొడి వేసి చూపిస్తున్నాను. ఎన్ని అయ్యాయో చూడండి. బయట మనం తెచ్చుకుంటే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఇంట్లో హెల్తీగా తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, బాగా క్రంచీగా అలా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. అంత క్రంచీగా అయితే ఉంటాయండి. కవర్లో వేసి పెట్టుకున్నారంటే చాలా రోజులు ఉంటాయి. అన్ని రోజులు ఎక్కడ ఉండిస్తాంలేండి, బాగా తినేస్తాము. ఉంటే తినేయాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బేకరీలో ఏమి కొనకుండా ఉన్నంతలో నచ్చినట్టు మనము ఇంట్లోనే తయారు చేసుకొని తిందాము హెల్తీగా. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.